Hello my dear students, welcome to KGH Academy. KGH Academy అందిస్తున్నటువంటి మరొక అవకాశం గ్రూప్ 2 స్టూడెంట్స్కి పర్టికులర్గా అండ్ గ్రూప్ 1 రాయబోయే విద్యార్థులకు కరెంట్ అఫైర్స్ టాపిక్ అండి. మీకు తెలుసు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్స్ చాలా 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 క్రూషియల్. ఎవరైతే కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని ఎక్కువగా ఆన్సర్ చేస్తారో వారికే ఉద్యోగ అవకాశాలు ర్యాంక్ అనేది రావడం జరుగుతుంది. సో కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని విద్యార్థులకు అందించడానికి మా యొక్క ప్రయత్నము ఈ కరెంట్ అఫైర్స్ని మీకు ఆన్లైన్లో ప్లస్ లైవ్ స్ట్రీమ్గా మీకు అందించడం. సో గతంలో మేము ఏ విధంగానైతే గ్రూప్ 2ను సక్సెస్ఫుల్గా ఆన్లైన్ లైవ్ స్ట్రీమ్గా అందించాము, అంటే మీరు క్లాస్లో ఉన్నట్టుగానే ఫీల్ అయ్యి మీరు ఏ విధంగానైతే విని అర్థం చేసుకొని ఉన్నారో అలానే ఇప్పుడు కూడా కరెంట్ అఫైర్స్ని ఆన్లైను ప్లస్ రికార్డెడ్ రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ చూసిన తర్వాత మళ్ళీ వాటిని రికార్డెడ్గా మళ్ళీ వినొచ్చు. మీకు ఆన్లైన్లో ఉంటున్నాం కాబట్టి డౌట్లు అడగవచ్చు. మీకు ఇంతకుముందు ఏ విధంగానైతే గ్రాండ్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా లైవ్లో ఇచ్చామో ఇప్పుడు కూడా కరెంట్ అఫైర్స్ని లైవ్గా ఇవ్వబోతున్నాము. ముఖ్యంగా గ్రూప్ 2 ఎవరైతే రాస్తున్నారో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఈ కరెంట్ అఫైర్స్ని ఖచ్చితంగా విని తీరాల్సిందే. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అండి. అయితే ఇక్కడ ఒకటి గమనించాలండి, కరెంట్ అఫైర్స్ని అందరూ చెప్తారు. రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ చెప్పేటటువంటి ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓన్లీ కరెంట్ అఫైర్స్ చెప్పి మాత్రమే వదిలేస్తారు. అక్కడ కాన్సెప్ట్ అనేది ఉండదు. సో మాలాంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కరెంట్ అఫైర్స్ని చెప్పడం వలన దాన్ని ఎందుకు ఆ పథకాన్ని పెట్టారు, గవర్నమెంట్ పథకం ఎందుకు పెట్టారు, ఆ స్కీమ్ ఎందుకు పెట్టారు, రీజన్ ఏంటి, కాన్సెప్ట్ ఏంటి, క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు, ఇవన్నీ కాన్సెప్చువల్ క్లారిటీ అనేది వస్తుంది. గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ ఎలా రావచ్చో అనేది తెలుస్తుంది. అంతేగాని ఓన్లీ ఒక కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఒక చిన్న డేటా ఇస్తే దానివల్ల విద్యార్థులకు ఉపయోగం ఉండదు. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కరెంట్ అఫైర్స్ చెప్పడం వేరు, నార్మల్ ఫ్యాకల్టీ కరెంట్ చెప్పడం వేరు. సో కాబట్టి ప్రత్యేకంగా ఇప్పుడు నా మట్టుకి ఇక్కడ ఈనాడు కాలమిస్ట్ని సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ని కాబట్టి సో డెఫినెట్గా మనం చెప్పేటటువంటి కరెంట్ అఫైర్స్ అభ్యర్థుల ర్యాంకును డిసైడ్ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రోజు 1.5 అవర్ చొప్పున సో మ్యాక్సిమం మనం కరెంట్ అఫైర్స్ని కవర్ చేయడం జరుగుతుంది. సో 1.5 ఇయర్ అంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ మొత్తం కవర్ చేస్తామండి. జనవరి 5 వరకు ఉండేటటువంటి కరెంట్ అఫైర్స్ని 2025 వరకు ఉండేటువంటి కరెంట్ అఫైర్స్ని కవర్ చేయడం జరుగుతుంది. 2024 అయితే మ్యాక్సిమం కవర్ చేస్తాము. ముఖ్యంగా దీంట్లో సబ్జెక్ట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్కి మొదట ప్రాధాన్యత ఇస్తాము. మనము కరెంట్ అఫైర్స్ మొదటి క్లాస్లో అసలు ఏం చదవాలి అనేది క్లియర్గా చెప్తామండి. మీరు ఆ వీడియో కొరకు వెయిట్ చేయండి. మీరు ఈ ప్యాకేజ్ని తీసుకొని క్లియర్గా ఫస్ట్ క్లాస్ మాత్రం మిస్ కాకుండా చూడండి. ఎందుకంటే ఫస్ట్ క్లాస్లో మనం కరెంట్ అఫైర్స్ని ఎలా చదవాలి, ఎట్లా చదవాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, కరెంట్ అఫైర్స్ అనగానే వందల కొద్ది పాయింట్స్ వచ్చిపోతాయంటాయండి. చాలా 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 ఇన్ఫర్మేషన్ ఉంది. ఒక బుక్కే తయారు చేస్తారండి, ఒక ఇయర్ బుక్నే తయారు చేస్తారు. మరి అసలు సబ్జెక్ట్ని వదిలిపెట్టుకొని కరెంట్ అఫైర్స్ను ఇట్లాంటివి చదువుకుంటే నష్టపోతారు. కాబట్టి ఇక్కడ మేము ఎక్స్పీరియన్స్తోని సో మంచి పర్ఫెక్ట్ కరెంట్ అఫైర్స్ అంటే ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉండేటటువంటి కరెంట్ అఫైర్స్ని సో ప్లాన్ చేస్తూ దాని యొక్క కాన్సెప్ట్ను చెబుతూ దాని బ్యాక్గ్రౌండ్ను చెబుతూ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. దీనివల్ల సబ్జెక్ట్ రిలేటెడ్ టాపిక్స్ కూడా మీరు ఆన్సర్ చేస్తారు, సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ని కూడా ఆన్సర్ చేస్తారు. అంటే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ వాటికి ఉపయోగపడుతుంది, సిలబస్లో ఉండేటటువంటి సబ్జెక్ట్ రిలేటెడ్ వాటికి కూడా ఉపయోగపడుతుంది. అంటే డబుల్ బెనిఫిట్స్. సాధారణ కరెంట్ అఫైర్స్ చదివితే ఓన్లీ సింగిల్ బెనిఫిట్ అండి, కానీ ఈ కరెంట్ అఫైర్స్ ఉండడం వలన డబుల్ బెనిఫిట్ ఉంటుంది. ఈరోజు సో ఇస్రో ప్రయోగం ఉంది, స్పాడెక్స్ అని, దాని వెనుకున్న బ్యాక్గ్రౌండ్ తెలియాలి. దాని తర్వాత COP 29, 28, 30 ఉన్నాయి, వాటి బ్యాక్గ్రౌండ్ తెలియాలి. ఇలా మీరు ఏ టాపిక్ తీసుకున్నా అండి, ఎన్విరాన్మెంట్ తీసుకున్నా, సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకున్నా, కరెంట్ అఫైర్స్ యొక్క కాన్సెప్ట్ తెలియాలి, దాని బ్యాక్గ్రౌండ్ తెలియాలి, అది సబ్జెక్ట్తో ఎలా లింక్ ఉందో తెలియాలి, దాని మీద సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి,
ప్లస్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో తెలియాలి. వీటన్నిటినీ తెలియడానికి సో మనం ఇక్కడ లైవ్ స్ట్రీమ్లో ప్లస్ రెండవది రికార్డెడ్ రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ మేము ప్రామిస్ చేసినట్టుగా PDF కూడా మీకు పెడతాం కాబట్టి తర్వాత మీరు క్లియర్గా రాసుకోవచ్చు. కాబట్టి డియర్ స్టూడెంట్స్, మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ను వినేటువంటి ప్రయత్నం చేయండి. మనం 1.5 అవర్ తో ప్రతిరోజు మ్యాక్సిమం క్లాసులు చెప్పుకుంటాం. మా దృష్టికి వచ్చినటువంటి మేము పరిశీలించినటువంటి అన్ని కరెంట్ అఫైర్స్ను చెప్పడం జరుగుతుంది. ఈ సదవకాశాన్ని గ్రూప్ 2 స్టూడెంట్స్ మరియు గ్రూప్ 1 స్టూడెంట్స్ అందరూ వినియోగించుకొని డెఫినెట్గా ఎక్కువ మార్కులు సంపాదించుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.